బలంగా నమ్ముతున్నా నా దగ్గర ఆయనలాగా నాకు 100 కోట్లు 1000 కోట్లు లేకపోవచ్చు, కానీ ఈరోజు కూడా చెప్తున్నా నారాయణతో పోలిస్తే 1000 రెట్లు ఖచ్చితంగా మంచి గుణం అయితే నా దగ్గర ఉంది. నా అన్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత కొట్టాలైనా కొట్లాడతా, ఎంత కష్టమైనా పడతా, అంతే తప్ప నా స్వార్థం కోసం ఏ పని చేయని చెప్పి అందరికి కూడా తెలియజేస్తాను. నేను వెళ్ళిన టెక్కామిట నా స్టార్టింగ్ రాజకీయ జీవితం, అక్కడి నుంచి ఈరోజు నా ఆఫీస్కి వచ్చిన నాకు ఒక సమస్య, నాకు సాయం అంటే నా చేతనంతా సాయం చేసి పంపిస్తాను తప్ప నా ఆఫీస్కి వచ్చి ఇది సాయం అంటే ఒత్తగానే వెనక్కి పంపించిన రోజు ఈరోజు చుట్టుకోలేదు. దాదాపు 90% వరకు నా వంతు సాయం ఎంతో వెళ్తా. నేను 100 కోట్ల 1000 కోట్ల అధిపతి కాకపోవచ్చు, కానీ నా చేతనంటే నాకు ఎక్కడ కూడా అవినీతి సొమ్ము రావట్లా. ఈరోజు పార్కులు చెప్తున్నారే, పార్కులు వేసాం, రోడ్లు వేసాం, మేము ఇల్లు కట్టామని. ఈరోజు అందరికీ ఒకటే మాట్లాడుతున్నాం, గుడ్డి మీద ప్రమాణం చేసుకొని చెప్పండి, ఏ దేవుడి మీద ప్రమాణం చేసుకొని చెప్పండి, దాంట్లో మీరు డబ్బులు తినమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను చెప్తున్నా 4 సంవత్సరాల 9 నెలల్లో 1 రూపాయి తిన్నానని చెప్పి మీరు ధైర్యంగా ప్రమాణం చేసే శక్తి మీకు ఉంటానని అడుగుతా ఉన్నాను. పెద్ద హాస్పిటల్లో 16 మంది గైనకాలజిస్టులు ఉండాలంటే 4 ఉన్నారు, 4 ఏమంటే లేరు. స్కానింగ్ రేడియో మొత్తం మిషన్లు ఉంటే డాక్టర్ లేరు. మీరు కావాలంటే కనుక్కొని అక్కడికి వెళ్ళి నేను స్కానింగ్ తీసుకోవాలంటే ఎక్కడికి రాస్తారంటే నారాయణ హాస్పిటల్కి వెళ్ళి రాస్తారు. అంటే అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి పెద్ద హాస్పిటల్కి వచ్చి స్కానింగ్ తీసుకోవాలి. మా మంత్రి గారి పరిస్థితిలో అంటే ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆయన మెడికల్ కాలేజ్ ఎక్కడ నష్టపోతుందో ఇప్పుడున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అభివృద్ధి చెందితే అని చెప్పి ఆ కాలేజ్ నిర్వీర్యం చేసిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. కనీసం ఒక్కసారి నా మెడికల్ కాలేజ్ వెళ్ళాడా? కనీసం దాదాపు 130 మంది డాక్టర్లు లేరు. ఒక్కసారి నా పోయి ఆ డాక్టర్లు ఉన్నారని అడిగారా? ఎందుకంటే పోయి పెడితే తన మెడికల్ కాలేజ్కి ఇబ్బంది పడిపోతారు కాబట్టి ఆ కాలేజీని చంపేసిన మాట వాస్తవం కాదని. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి టెంకాయలు కొట్టిందే శంకుస్థాపనకి మొదలు కట్టడం తర్వాత సంగతి తర్వాత ఏం చేశాను అనుకోండి ఒక పూటకప్పు ఇది చేస్తున్నాడు. అందరు కూడా ఒక అవకాశం జగన్కి 2019 ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒక్కటే, మనం ఉండటమా అక్కడ ఉండటమా తెలుసుకోవాల్సిన అవసరం 2019 తెలియజేస్తున్నాం.